ఈ రోజున మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం కాలంలో అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆహ్వానించినటువంటి వెంటనే ఎన్ని పనులున్నా మరి రజనమ్మ వస్తామని మాట ఇచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన మధ్యకు చేసినటువంటి అతిథులు మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. మనము ఇక గోపిరెడ్డి గారు మరి నరసరావుపేటలో చూశారు. ఆయన సక్సెస్ రేట్ గురించి మనం మాట్లాడే పని లేదు. సరే, మొన్నటి కావాలంటే ఈ ఎదురుగాయలకి మనం పోరాడలేకపోయాం, కానీ ఎప్పుడు కూడా అంత సక్సెస్ఫుల్ గా వారు నరసరావుపేటలో సేవలు అందించారు. మరి ఈ రోజు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న రావడానికి చాలా సంతోషంగా ఉంది. వారికి మనందరం కూడా స్వాగతం తెలుపుతున్నాం. అలాగే పల్నాడు చరిత్ర గురించి మనము మాట్లాడితే బ్రహ్మనాయుడు గారిని మర్చిపోము, నాయమ్మ గారిని మర్చిపోము. మరి అలాంటి బ్రహ్మనాయుడు అని మనకు ఉన్నాడు. ఆయనే మన బొల్లి బ్రహ్మనాయుడు అన్న. ఇప్పుడు కూడా ఆప్యాయంగా తెల్లమ్మ అని పలకరిస్తా అందరితోనూ బాగుంటాడు. గోపిరెడ్డి అనేమో అందరికీ చక్కటి వైద్య సేవలు అందిస్తాడు. ఏదన్నా ఆపదొస్తే మా గోపిరెడ్డి గారు ఉన్నారు కదా అనిపిస్తుంది మనకి. అలాగే ఏదన్నా ఇక ఫంక్షన్లు వస్తే బ్రహ్మనాయుడు అన్న గుర్తు వస్తాయి. పిల్లల చదువులకైనా ఫంక్షన్లకైనా ఏదంటే ఏదో ఒకటి ఇంకా అట్లా ఆయన మంచితనం అని బ్రహ్మనాయుడు అన్న గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావటం మనందరికి కూడా వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఇంకంతా మనకు విశిష్ట అతిథి అనొచ్చు. ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి ఎంతో రాజకీయం వారికి ఉన్నటువంటి అనుభవం, కానీ కొన్ని రాజకీయాలు మళ్ళీ కొన్ని రాజకీయాలు ఉంటాయి, కొంతమందికి అది సాధ్యం అవుతుంది. మరి అలాంటి ఒక వినూత్నమైన ఇది ఉంటుంది. అలాంటి గౌతమ్ రెడ్డి అన్న గారు మరి మన పార్లమెంట్ అబ్జర్వర్ గా ఉండడము, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఎప్పటి నుంచో కూడా ట్రావెల్ అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఇక్కడ పల్నాడుకి ఆయన కరెక్ట్ అని భావించి అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారైతే చేయగలుగుతారని నమ్మి ఇక్కడికి పంపించారు. మరి వారు కూడా ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనందరం కూడా వారికి కూడా స్వాగతం పలుకుతాం. ఇకపోతే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకా నాగార్జున యాదవ్ ఫస్ట్ స్టేట్ లెవెల్లో పదవి చేస్తున్నాడు. జగనన్న మనసులో కూడా ఒక మంచి స్థానం ఉన్నటువంటి అబ్బాయి వచ్చి అక్కడ నేను కూడా రమ్మనగానే వచ్చాడు. తను ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. తనకు కూడా మనందరం స్వాగతం పలుకుతున్నాము. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన చిలకలూరిపేట నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా 2019లో రజనమ్మ పోటీ చేస్తుందంటే ఎన్ని ఇబ్బందులు ఉన్న ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలనని ఎదురిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నిలబడి రజనమ్మ గెలుపు కోసం అడుగులు వేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ, మరి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అన్నకు అక్కకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రికాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డ నిధన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ, ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం అని ఇస్తామన్నారు,
అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగు అది ఇది అని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాన్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండుగలు ఏ విధంగా రాసి ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6 మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నింటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాను. కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా, ఇంకో సందర్భంలో మాట్లాడారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడి నుంచి స్టేట్ వరకు 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు, అక్రమాలు, అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మని గెలిపించారు. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు, మొన్నటిసారి మీ గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది, నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలియదు. జగనన్న మాటే వేదం రజనమ్మ. ఒక్కసారి అనిపిస్తా ఉంటారు, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము పోటీ చేశాను, వాళ్ళు ఆదరించారు, కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టం ఏమో అనుకుంటాను, అంతేగాని ఇంకొకటి కాదు. అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము, ఇక్కడ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం, ఈ నియోజకవర్గాన్ని మళ్ళా రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేస్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే, ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ గణపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు, సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి మధ్యకాలం చూస్తా ఉన్నాం, అతనికి ఇక దాన్ని ఏమనాలో తెలియదు, కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం. దాన్ని చిన్నగా
ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది. మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసింది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవునాని అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరూ రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్ళకు సుమారు 650 మంది రైతులు ఉంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడి పడి ఎన్నిసార్లు తిరిగాము, ఎన్ని రివ్యూలు పెట్టాము, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము. ఇవన్నీ చేసి వెంటబడి రాత్రి బగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబడి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకలూరుపేట బైపాసు. మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఎన్నికల కోడ్ వచ్చింది, ఓపెన్ చేయవులే. ఇక హైవేస్ వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒక రోజు ప్రారంభించారు చక్కగా. ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము, బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఆ నెల్లూరు పోయే వాళ్ళు, ఒంగోలు పోయే వాళ్ళు, కడప దాకా పోయే వాళ్ళు, చెన్నై పోయే వాళ్ళు కూడా చాలా మంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, నువ్వు టౌన్ లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్ లో అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్ గా ఉందని చెప్పి అంటా ఉంటారు. బాగా చేయించావని అంటా ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తా ఉన్నారు, నాకు పేపర్ అది చూపిస్తాను, ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను, నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. అట్టుంది ఆ పరిస్థితి. ఎందుకంటే ఈయనే ఓడిపించాడు, నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అది ఇది. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దీపంలో ఉంటాడు, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్లా. ఇక్కడ నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా మీ ఆశీస్సులతో, మీ అందరి చిలుకూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరిక ఉంటుందన్నా చెప్పండి. ఒక్క మంచి హాస్పిటల్ మా ఊర్లో తీసుకురావాలని ఉంటుందా, ఉండదా? చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే చిలుకూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లు అయినా, ఎమర్జెన్సీలు అయినా, డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి. ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ని
ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో అక్కడ ఏదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి, ఎందుకంటే పక్కన వాగుంది, బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ని, నూతన హాస్పిటల్ని 30 పడకలని 100 పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూసి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి. 100 ఏళ్ళు ఉంటుంది ఈ హాస్పిటల్, చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది, ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్విప్మెంట్ చూసి, అమ్మా నువ్వు మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా ఇప్పించు, బాగుంది, దీన్ని చూస్తుంటే గవర్నమెంట్ అని మాకే అనిపించట్లేదు, మేము ఇన్ని రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామని కొంతమంది ఆహ్వానించినటువంటి డాక్టర్స్ ప్రశంసించారు. ఆ రోజున మేము, కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నారు, వచ్చి అందరూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి చాలా చక్కగా ఒక పండగ వాతావరణంలో హాస్పిటల్ ప్రారంభిస్తే ఏం మాట్లాడతారు. ఆ రోజు నేను అది నిర్మాణం చేసి చక్కగా రన్ అయ్యేలాగా అన్ని ఫెసిలిటీస్ని, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశాను. అప్పుడే నేను అవతలకి కొంచెం చూసి ఆ పక్కన వాగుంది, ఏదో వర్షమో లేకపోతే విపరీతమైన ఏదన్నా అవుతే ఆ వాగు ప్రభావం వల్ల, ఆ వర్షము ఆ నీళ్ళ ప్రభావం వల్ల ఏదన్నా నీరు గనక ఈ హాస్పిటల్ వైపు వస్తే ఆ హాస్పిటల్ బిల్డింగ్ కి ఇబ్బంది అవుద్ది, అక్కడ ఏమన్నా ఇబ్బంది పడతామని చెప్పి దీనికి ఒక పెద్ద రిటైనింగ్ వాల్ కట్టాలని భావించి దేవుడి దయ వల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి చేతిలో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని మా అధికారులతో ఎంబటి ఎస్టిమేట్ వేసి 10 కోట్లు దానికి బిల్డింగ్ ఆ వాల్ కి నేను శాంక్షన్ చేయించి జీవో తెచ్చి దాదాపు 10% పైగా కూడా పనులు కంప్లీట్ అయ్యాయి. పనులు కంప్లీట్ అయిన తర్వాత అది కోడ్ వచ్చింది, అది అట్లా నడుస్తూ ఉంటే ఈయన పోయి అదే సెక్రటరీ దగ్గర ఆమె ఇచ్చింది కదా అని క్యాన్సిల్ చేయించి ఇంకో డేట్ వేయించి మళ్ళీ ఒక జిరాక్స్ కాగితం తెప్పించి మళ్ళీ నేను తెచ్చానని చెప్పి మళ్ళీ పెద్ద శిలాఫలకం వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తామో నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేని, ఆ కృష్ణబాబు గారు, ఆయన అప్పుడే సెక్రటరీ, ఆయన కూడా ఉన్నారు, ఆయన అడగండి. అదే చైతన్య ఆయనే 10 కోట్లతోని ఆయన మేము మాట్లాడుకునే ఆ రిటైనింగ్ వాల్ శాంక్షన్ కి 10 కోట్లతో శాంక్షన్ తెచ్చి 10% పనులు చేయించాము. మళ్ళీ కాంట్రాక్టర్ని కూడా మార్చాలి కదా ఆయనకి, మళ్ళీ ఆయనకి ఏదో ఉంటది కదా. సో కాబట్టి నువ్వు ఏదో డేట్ మార్చి ఇంకో కొత్త కాగితం తెచ్చి నేను తెచ్చా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయమాకండి. జనానికి అన్నీ తెలుసు, అర్థం ఉండే మాటలు మాట్లాడండి అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. తెలియకపోతే చెప్పండి, ఇట్లా ఉన్నాయి అంటే ఆయనకి ఏ స్టేజ్కి దిగజారాడో చూద్దాం. చాలా ఉన్నాయన్న మనం మాట్లాడాలంటే. ఇక మొన్న చూశారు, అందరు చూశారు, వంకాయలపాడులో గ్రావెల్ మైనింగ్. అదే కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీకి, వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామి అయినటువంటి వాళ్ళే వెళ్ళి ఈయన ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము. రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా. ఏ విధంగా అక్రమ మైనింగ్, అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తా ఉన్నారు. మేము మా దాకొద్దు, మీ భాగస్వాములే మీరు చేస్తున్న అవినీతిని బయట పెట్టింది. కాబట్టి ఎంత పీక్స్ కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. ఇక రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు. రేషన్ మాఫియా రోజుకు ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో. రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తా ఉన్నారు. ఇక గుట్కా దంద గురించి చెప్పేదే లేదు. ఇక ప్యాకాట్ అయితే ఎప్పుడు లేదు. అన్నా నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను, మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకాట్ నడిచిందా? ఎక్కడ నిన్నారా?
ఎక్కడన్నా ఆడవాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఏడుస్తున్నారు. ఈ రోజు ఏ విధంగా ప్యాకెట్ను మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తా ఉన్నారు. ఈరోజు జరగంది ఏమీ లేదు, నడవంది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనుసైగలు నడుస్తూ ఉంది. ఇక ఒక్కడే బతకాలి, అతని మనుషులే బతకాలి. ఏదైనా ఎందుకు ఈ మాట అంటున్నంటే దానికి కూడా చెప్తానన్నా. ఊరికే అంటాం మనకు కూడా ఉండదు. రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్లో ఓ చోట ఫ్లెక్సీలు ఇచ్చామన్నా. సరే రాత్రికి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సీలు ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు. అతన్ని బెదిరించి అక్కడి దాకా అవుద్ది. ఆ నెక్స్ట్ ఈ సిఐ గారు తీసుకొస్తాడు. ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టాడు. వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి. ఇక మిగతా ఫ్లెక్సీ షాపులు అందరికీ ఫోన్లు చేస్తారు. టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు, కొట్టొద్దు, ఇవ్వద్దు, అసలుకి తీసుకోవద్దు, తీసుకుంటే మీ షాపు ఇక అంతే, మీ షాప్ ఉండదు ఇక అని. రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు. నేను తక్కువ మాట్లాడితే తీయమనండి, సీసీటీవీ ఫుటేజ్ తీయమనండి పోలీస్ స్టేషన్ లో, టౌన్ స్టేషన్ లో. అంటే ఎప్పుడైనా చేసాం మనం ఇట్లాంటివి? ఒక్కళ్ళే బతకాలి, వాళ్ళే బతకాలి, ఇంతే. ఇంకెవడు ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు? ఏదో రూపాయి వచ్చుద్దనేగా చేసుకుంటారు వ్యాపారం. వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి. రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి, ఈయన చెప్పిన వాళ్ళు చేయాలి. ఇంకోటి చేశాడంటే అంతే సంగతి, సర్దుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ప్రతిదీ ఈయన కనుసైగల్లో నడవాలి, ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి. ఇతనికంటూ పెట్టుకున్నాడు. ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి, ఆయన కుటుంబం బతకడానికే అది ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన. ఇక ఎవరన్నా పోయి పని అడిగాడంటూ నీ పోడు వెళ్ళి ఓ పని అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు? అబ్బే వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమ్మా, అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్లో కూర్చోబెట్టి కట్టేద్దాము, మిగతా ఏం అడిగినా కూడా చెవులు వినబడమంట. వాళ్ళు చెప్తున్నారు నాకు. పోవట్లేదంటే ఎవరు కూడా, ఏదో కొంతమంది ఆయన కళ్ళల్లో పడ్డానికి ఏదో మాట్లాడుతూ పదవో వచ్చే పని ఏదైనా చూపిస్తారని చెప్పి తప్పితే ఇంటా ఉన్నాం. మరి చూద్దాం. ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కదా ఎమ్మెల్యే గారు, ఇవన్నీ జనం నుంచి మేము వింటున్నాయి. మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ ఖచ్చితంగా ఇవన్నీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే, మీరు ఏం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి. మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు, కానీ జనమేం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా, ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు, వీటి మీద బిజీగా ఉన్నారు. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టులు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంటే సుపరిపాలన అయ్యేది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. జనానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఈ విషయాలు ఇంకా చెప్పా కన్నా ఇంకా చాలా ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ మాట్లాడుకోవచ్చు. ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే ఎడ్లపాడులో, మన వంకాయలపాడులో మన గురుకుల పాఠశాల నుంచి 35 మంది పిల్లలు గోడలు దూకి వెళ్ళిపోయారు. నా డాక్టర్ భరించలేక, ఫుడ్ సరిగా లేక, ఫెసిలిటీస్ సరిగా లేక ఎన్ని పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయో. అది ఎమ్మెల్యే పాలన అంటుంది. పొగాకు రైతులు ఏ రోజన్నా రోడ్ ఎక్కారా? జగనన్న హయాంలో ఎక్కారా? ఆ సంగతి చెప్పమనండి, అసలు వాళ్ళకి ఏం చేస్తారో, ఏం న్యాయం చేస్తారో చేయమని. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి మన నియోజకవర్గంలో. కనీసం ఆలకించాడా, పలకరించాడా ఆ కుటుంబాలని? అవి పట్టవు. ఎందుకంటే అవన్నీ మంచి పనులు, అవి జనానికి మంచి చేయకూడదు. దురాలోచనలు, అక్రమ పనులు, అవినీతి, పొద్దున్న లేస్తే ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటనే దాని మీద తప్పితే ఎవరి మీద కేసు పెట్టాలి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఈ రెండే, ఇంకోటి లేదు.
అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు ఎమ్మెల్యే. ఖచ్చితంగా కాలమే మీ రూపంలో, ప్రజల రూపంలో సమాధానం చెప్పుద్ది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, రానున్నది రానున్నది జగనన్న ప్రభుత్వం. ఒక్క మాట నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. అనుకున్నారు జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేపు నేను జగనన్న మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే, రేపు జగనన్న అధికారంలోకి వస్తే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం కార్యకర్తల ప్రభుత్వం. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడేటువంటి నాయకుల ప్రభుత్వం. రేపు రానున్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మన ప్రభుత్వం కోసం, మన జగనన్న పాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పాపాలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ వేధింపులు పండే రోజులు తొందరలోనే వస్తాయని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న మాట, కాస్త ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దాంతో పాటు వైరల్ ఫీవర్ వచ్చింది. మరి ఐస్కి ఇన్ఫెక్షన్ వచ్చేసరికి కాస్త ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. పిల్లలు కూడా వచ్చింది, అట్లా వచ్చింది. దానివల్ల నేను కొంత ఈ బయటికి కాస్త డస్ట్ ఉండొద్దని నేను ఇంట్లోనే ఉన్నా. దానికి కూడా రకరకాల ప్రచారాలు పెట్టారండి వీళ్ళు. దానికి కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చినా, జ్వరం వచ్చినా కూడా ప్రచారాలు అట్లా ఉన్నారు. అంటే ఎందుకో మరి అంత భయం వాళ్ళకి, నేనంటే నాకు అర్థం కాదు. నేనంటే భయం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ పెట్టుకుంటే భయం, ర్యాలీ పెట్టుకుంటే భయం, ఎంఆర్ఓ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇస్తే భయం, ప్రజలమ్మ బయటకు వచ్చినా భయం, కారులో ఈ నియోజకవర్గంలో తిరిగినా భయమే. అంత భయం ఎందుకో నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ప్రేమే నా బలం, వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం. తిరుగుతాను ఖచ్చితంగా. మీరెన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా. నా నిజాయితీయే నా బలం అని చెప్తా ఉన్నాను ఈ ఎమ్మెల్యేకి. నువ్వు వాగినంత మాత్రాన ఈ జనానికి తెలియదు అనుకోకు. నీ నోరట్టు వాళ్ళు పనిచేస్తుంది, ఏం చేస్తాము పాపం. నీ నోరట్టు తిరుగుతుంది, ఏం చేస్తాం. ఇంకెందుకు మాట్లాడాలి నీ గురించి, అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి. కానీ నా నిజాయితీయే బలం. నువ్వు మాట్లాడుతావు కదా అవినీతి అని, నీది నిలువునా అవినీతి నీకు తెలుసు. నువ్వు చేసావు, నువ్వు చేస్తున్నావు. నేను కాదు, రజనమ్మ నిజాయితీయే రజనమ్మ బలం. అదే ఈ నియోజకవర్గంలో నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్ని కేసులు పెడతావయ్యా? మా కార్యకర్తల మీద పెట్టావు, మా నాయకుల మీద పెట్టావు, నా మరిది మీద పెట్టావు. జర్నీలో ఉంటాడు నా మరిది, ఆయన మీద పెట్టాడు. ఇంకో మరిది గోపి మీద పెట్టి 4 రోజులు జైల్లో వేసావు. నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి, చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు. అయినా నీలాగా 4 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు నేను. ఇన్ని వేధింపులు పెట్టినా, ఏం చేసినా, 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు? మీ నాయకులను అడగండి చెప్తారు. పారిపోయింది ఎవరన్నా? కాన్స్టిట్యున్సీని వదిలేసి పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా. మేము నిలబడతాం. మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం, మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం మేము, భయపడం మేము. పెట్టుకో, ఇంకేమి పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే ఉండి చూస్తాం.
తేలుస్తాం, మేము కూడా నిలబడతాం. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట, కొంచెం ఆరోగ్యం అప్సెట్ గా ఉన్నా కూడా నాయకులే ముందుండి అందరూ వాళ్ళే ఉండి లీడ్ చేశారు. సంతోషం. బహుశా నాకు అదే ఎనర్జీని ఇచ్చిందని అనుకుంటా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నా ముందుండి లీడ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇందా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఈ ఎమ్మెల్యే సంగతి, ఈ ఎమ్మెల్యే జనాన్ని మోసం చేయడమే కాదు, ఈ ఎమ్మెల్యేలను కూడా మోసం చేస్తాడు. అందుకు సాక్ష్యమే మన బ్రహ్మనాయుడు అన్న. ఎందుకంటే చూడండి, ఒకసారి తిరిగేసి చూడండి, అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న ఈ ఎమ్మెల్యే చేసినటువంటి మోసాలు, ఈ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మనాయుడు అన్న చెప్పాడు. బ్రహ్మనాయుడు అన్ననే నేను మోసం చేశాడు ఈయన. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే. అదో మాట చెప్పాలని, కామన్ మ్యాన్నే కాదు, ఇట్లాంటి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యేలని కూడా మోసం చేసేటువంటి మోసపు చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అని మరోసారి తెలియజేస్తుంది.